నమస్కారం. మన భారత్ న్యూస్ కి స్వాగతం. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం. 17 ఫైర్ ఇంజిన్లతో కోల్కతాలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం భయభ్రాంతులకు గురిచేసింది. నగరంలోని ఎజ్రా స్ట్రీట్లో ఒక్కసారిగా మంటలు ఆరంభమయ్యాయి. క్షణాల్లోనే మంటలు భవనం మొత్తాన్ని చుట్టుముట్టడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి పరుగెత్తిన ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసే పనిని ప్రారంభించారు. అయితే మంటల తీవ్రత అధికంగా ఉండటంతో మొత్తం 17 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దించాల్సి వచ్చింది. దట్టమైన పొగలు వ్యాపించడం వల్ల సహాయక చర్యలకు కొంత ఇబ్బంది కలిగినా అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలతో మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ అగ్ని ప్రమాదానికి గల అసలు కారణాలు ఏమిటో ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. దాంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో ఫ్లాష్ న్యూస్. పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు, 7 మృతి, 30 మందికి గాయాలు. శ్రీనగర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. నౌగాం పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ పేలుడులో కనీసం 7 ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. పేలుడు సంభవించిన వెంటనే భవనం అంతా మంటల్లో కూరుకుపోయింది. దట్టమైన పొగ గాల్లోకి వ్యాపించగా ఆ ప్రాంతమంతా తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రత్యక్ష సాక్షుల మాటల ప్రకారం పేలుడు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భవనం నుంచే వచ్చినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీల్లో కూడా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీసులు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పరిశీలిస్తూ వాటిని సరిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణం ఏమిటి? ఈ పేలుడు ఎలా జరిగింది? ఏమైనా భద్రతా లోపాలున్నాయా అనే విషయాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది. స్థానికులు, బాధితుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అత్యవసర సేవల బృందాలు తక్షణమే రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదం రాష్ట్రంలోని భద్రతా చర్యలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.